హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై తయారు చేస్తున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్, చూద్దాం ఎలా చేసుకోవాలో. ముందుగా మనం ఫిష్ ముక్కలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, సరిపడినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, హాఫ్ నిమ్మదబ్బ, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మైదా కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల మనం వేసిన మసాలాస్ నీట్గా పీసెస్కి మంచిగా పడుతుంది. దీంతో పాటు నేను ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా యాడ్ చేసుకోవడం వల్ల మనకు హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలా మొత్తం మంచిగా ముక్కకు పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. మనకు పీస్ సగం మునిగేంత ఆయిల్ మనం కడాయిలో వేసుకొని బాగా కాగాక పీసులు వేసుకోవాలి. ఈ విధంగా నేను కొంచెం చిన్న కడాయి పెట్టుకున్నా కాబట్టి 4 పీసెస్ వేస్తున్నాను. చూడండి, నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా 2-3 సెకండ్స్ ఒక్కొక్కసారి అలా తిప్పుకుంటూ ఓన్లీ సిమ్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హైలో పెడితే తొందరగా మాడిపోయిద్ది, ముక్క ఉడకదు. మన సిమ్లో పెట్టి నిదానంగా ఉడించుకోవాలి. మినిమం ఒక 10 to 15 మినిట్స్ పట్టిద్ది ఉడకడానికి. సో మంచిగా ఫ్రై అవుద్ది. నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సిమ్లోనే చేసుకోండి, హైలో పెట్టద్దు ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఏగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా వచ్చాయి. చూడడానికి క్రిప్సీగా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. దీన్ని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. అలాగే రిమైనింగ్ కూడా మనం వేసుకోవాలి. ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం లైట్గా పైన ఇలా చల్లుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.